మై నేమ్ ఇస్ రాణి ప్రియాంక, ఎన్ఎస్ఎస్ పిఓ, SVVPVMC డిగ్రీ కాలేజ్. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మా కాలేజ్లో రత్నం గారు ఒక చిన్న క్యాంపెయిన్ కండక్ట్ చేశారు. పిల్లలకి హెల్త్ గురించి అనేక విషయాలు చర్చించడం జరిగింది. సో ఈ రోజుల్లో మనం చూసుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చిన్నప్పటి నుంచి చదువుకోవడం తప్పితే దాన్ని ఎవరు కూడా ఆచరణలోకి తీసుకురావడం లేదు. చిన్న పిల్లల నుంచి చూసుకుంటే ముసలి వాళ్ళ వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దానికి గల కారణం మనం కెమికల్స్ కలిపిన ఫుడ్ తినడం, అన్హైజీనిక్ ఫుడ్ తినడం. సో మనం అందరం ఎడ్యుకేటెడ్, మనందరికీ తెలుసు ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుందో అని. ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ మనిషి యొక్క జ్ఞానం పెరగాలి. కానీ ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ అందరూ కూడా ఇన్స్టెంట్ ఆనందాలకు అలవాటు పడిపోయి స్విగ్గీ జొమాటోలు చేస్తున్నారు. అది కాకుండా మనం ఇంట్లోనే మన మేడ మీద ఉంటే మేడ మీద లేదంటే పెరడులోనో మన కాయగూరలు మనం పండించుకొని ఆ కాయగూరలు మన వంటగదిలో మనం వండుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమైన ఫ్రూట్స్, ఆరోగ్యమైన కూరగాయలు తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అలానే మిల్లెట్స్, చిరుధాన్యాలు అవి కూడా తినడం అలవాటు చేసుకోవాలి. మన పూర్వం ఏదైతే తిని మన పెద్దలు ఎన్నో సంవత్సరాలు బ్రతికారో, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా అయితే ఉన్నారో మనం కూడా ఇప్పుడు అదే ఫాలో అయ్యి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. సో మళ్ళీ అందరూ కూడా ఒకసారి బ్యాక్ టు నేచర్ అండ్ బ్యాక్ టు ఓల్డ్ ఏజ్కి వెళ్ళి మనం పాత పద్ధతులను ఫాలో అవడం ద్వారా మనం హెల్త్ని కాపాడుకోగలుగుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.